ఈ వ్యక్తి గొప్ప శక్తి సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకోసం ప్రతిరోజూ 1000 సార్లు తన ఖడ్గాన్ని వేగంగా బయటకి తీసే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అందుకే అతడు తినేటప్పుడు కూడా ఖడ్గాన్ని తీసే అభ్యాసం చేశాడు. నిద్రలో కూడా అతడి చెయ్యి ఖడ్గాన్ని తీస్తూనే ఉండేది. ఒకరోజు అతని సీనియర్ అతన్ని మంచంపై పడుకుని చెయ్యి వేగంగా కదిలిస్తున్నట్లు చూసింది. ఆమెకి తప్పుడు అభిప్రాయం కలిగి కోపంగా వెళ్లిపోయింది. అతనితో కలిసి శిక్షణ తీసుకునేవారు. అతడు రోజంతా ఖడ్గాన్ని తీస్తూనే ఉండటాన్ని చూసి అతడు పిచ్చివాడయ్యాడని అనుకున్నారు. కానీ నిజం మాత్రం అతనికే తెలుసు. 1,00,000 సార్లు ఖడ్గాన్ని తీస్తే అతడు ఎవరూ ఓడించలేని యోధుడు అవుతాడని అతనికి తెలుసు. గతంలో అతను ఫెయిల్యూర్. కానీ ఓ రోజు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అతనికి వచ్చింది. ఖడ్గాన్ని 1,00,000 సార్లు తీస్తే నీవు ఎవరూ ఓడించలేనివాడిగా అవుతావు. ఆ మాటలు విన్న తర్వాత కొద్దిసేపు ప్రయత్నించగా నిజంగానే ఆ సంఖ్య వ్యవస్థ పనిచేస్తుందని అతడికి అర్థమైంది. అప్పటినుంచి రోజు రాత్రి కూడా ఖడ్గాన్ని తీసే సాధన ప్రారంభించాడు. తన గురువు బోధిస్తున్న సమయంలో కూడా సాధన చేస్తుండగా తరగతిలో నుంచి అతన్ని బయటకు పంపారు. ఇతరులను అంతరాయం కలిగించకుండా ఉండేందుకు అతడు తన గదిలో సాధన చేయడం ప్రారంభించాడు. ఒకరోజు రాత్రి మంచంపై ఖడ్గాన్ని తీస్తూ ఉన్నప్పుడే అతనిని ప్రేమిస్తున్న సీనియర్ అతన్ని కలవడానికి వచ్చింది. గది దగ్గరికి రాగానే అతడి చెయ్యి ఆగకుండా కదులుతూ ఉండటం చూసి తప్పుగా అనుకుని కోపంగా వెళ్లిపోయింది. తర్వాత అతని సీనియర్ బ్రదర్ గదిలోకి వచ్చి మా సీనియర్ సిస్టర్కి నీవేమైనా చేశావా అని ఆగ్రహంగా అడిగాడు. కానీ ఆ వ్యక్తి ఆశ్చర్యంగా నేను ఖడ్గ సాధన చేస్తున్నాను, సీనియర్ సిస్టర్ను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. అంతలోనే సీనియర్ సిస్టర్ తిరిగి వచ్చింది. ఆమె లోపలికి వచ్చిన వెంటనే తన పొరపాటును గ్రహించింది. అతని నిర్దోషమైన ముఖాన్ని చూసి ఆమె కోపం కరిగిపోయింది. ఆ క్షణంలోనే అతడిని రక్షించాలనే కోరిక కలిగింది. అవమానాలు, అపహాస్యాలు వచ్చినా కూడా అతడు ఆగలేదు. ఒక్కో ఖడ్గం తీస్తూ తన లక్ష్యానికి దగ్గరయ్యాడు. చివరికి ఏమైంది?